ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా బాగున్నారా? మీ అందరి నిమిత్తం కూడా నా అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీరు కూడా నా నిమిత్తం ప్రార్థన చేయండి. కొద్ది నిమిషాలు ఈ రోజున చిన్న ప్రార్థన చేసుకుని మరలా దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము. చిన్న ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడని మహోన్నతమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఈ వీడియో చూస్తున్న ప్రతి వారిని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి నీ మేలుతో నింపండి. వారికి కావాల్సినటువంటి అవసరతలన్నీ కూడా తీర్చండి. ఎవరైతే ప్రభువా నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి అవసరతలన్నీ కూడా మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నారో, వారు చెప్పుకుంటున్నారో, ప్రతి వారి అవసరతలు కూడా మీ చిత్తమైతే తీర్చమని ప్రార్థన చేస్తాను. నీ మేలుతో నింపండి. కొద్ది నిమిషాలు నీ మాటలు వినాలని ఆశపడుతుండగా ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని ప్రభువును రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మనం కొద్ది నిమిషాలు ఈ రోజున దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 22-23 వచనాలు చదివితే అక్కడ ఇటు రాయబడి ఉంది. నిర్గమాకాండము 15వ అధ్యాయము 22-23 వచనాలు. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగిను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రైస్తవ జీవిత యాత్ర అనేది ఒక విశ్వాసముతో కూడిన యాత్ర, ఒక నిరీక్షణతో కూడిన యాత్ర అనే విషయాన్ని ప్రతి క్రైస్తవుడు కూడా మర్చిపోకూడదు. శ్రమలు కలిగిన, శోధనలు కలిగిన, కష్టాలు కలిగిన, ఇరుకులు, ఇబ్బందులు క్రైస్తవ జీవితంలో వచ్చిన వాటన్నిటినీ కూడా మనము లెక్క చేయకుండా దేవుని నామ ఘనత నిమిత్తము, దేవుని నామ మహిమ నిమిత్తము ఈ లోకంలో మనము బ్రతికినంత కాలము కూడా దేవుని కొరకు బ్రతకవలసినటువంటి ఆవశ్యకత, అవసరత ఎంతైనా ఉందనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ క్రైస్తవ విశ్వాస యాత్రలో మనము విశ్వాసం లేకుండా ప్రయాణం చేస్తాము అనేది అది చాలా కష్టతరమైనటువంటి విషయము. విశ్వాసం లేకుండా ఏ క్రైస్తవుడు కూడా ఈ యొక్క యాత్రలో ప్రయాణం చేయలేడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి మనం ఆలోచిద్దాం. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశపు బానిసత్వంలో ఉన్న వారు ఆ బానిసత్వం నుండి వారి మొరలు విన్న దేవుడు మోషే నాయకత్వం ద్వారా వారి మొరలను ఆలకించి వారిని దేవుడు ఆ యొక్క ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి ఇశ్రాయేల్ అందరిని కూడా నడిపించడం మొదలుపెట్టాడు. అలా నడిపిస్తున్నప్పుడు దేవుడు వారికి పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను ఉంటూ సుమారు 40 సంవత్సరాలు వారిని ఆ యాత్రలో వారిని నడిపించి, పగలు ఎండ దెబ్బ అయినను తగలనివ్వలేదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగలనివ్వకుండా సుమారు 40 సంవత్సరాలు వారిని నడిపించారు. అయితే ఇలా నడుస్తున్న సందర్భంలో ఒకానొక సందర్భంలో వారు షూరు అరణ్యము దగ్గరికి వారు వచ్చారు. వారు వచ్చినప్పుడు వారికి విపరీతమైనటువంటి దాహము వేస్తున్నప్పుడు వారు నీరు కోసము అక్కడ అవసరమైనప్పుడు నీరును వెతుకుతూ వస్తున్నప్పుడు వారికి కొంత మట్టుకు నీరు కనిపించింది. అయితే ఆ నీరు వారికి చేదుగా ఉన్నది. వారికి దొరికినటువంటి ఆ నీరు చేదుగా ఉన్న కారణం చేత వారు ఇశ్రాయేలు ప్రజల మీద, లేకపోతే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ మోషే మీద సనగడము అనేది మనము అక్కడ చూడగలము. కొన్నిసార్లు మన జీవిత యాత్రలో కూడా చేదు అనుభవాలు గుండా మనం వెళ్ళవలసి వస్తుంది. అలాంటప్పుడు మనము దేవుణ్ణి నిందించడమో, దైవజనుని నిందించడమో అది మనం చేయదగ్గ పని కాదు. మన జీవితాల్లో చేదు అనుభవం వస్తున్నప్పుడు మనము దేవుణ్ణి కానీ, దైవజనుని కానీ మనం ఏమాత్రం కూడా నిందించడానికి వీలు లేదు. చేదు అనుభవాలు గుండా వెళ్తున్నప్పుడు మనం ఏదైనా చేదు అనుభవం గుండా వెళ్తుంటే మనం చేయాల్సిన పని ఏమిటి అని మనం ఆలోచిస్తే, కీర్తన గ్రంథము 18వ కీర్తన 6వ వచనంలో భక్తుడు చెప్తున్నాడు. 18వ కీర్తన 6వ వచనంలో, నేను నీకు మొరపెట్టుకుని ఉన్నాను దేవా, నువ్వు నాకు ఉత్తరం ఇచ్చేదవు. ఇక్కడ అంటున్నాడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా?
దేవునికి మొరపెట్టుకోవాలి. కష్టము కలిగినప్పుడు మనము దేవునికి ప్రార్థన చేయాలి. 18వ కీర్తన 6వ వచనంలో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. శ్రమ కలిగిందంట భక్తునికి. శ్రమ కలిగినప్పుడు దేవునికి మొరపెట్టాడట, మనుషులకు కాదు. నీకు శ్రమ కలిగిందని నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషులతో నీ శ్రమను నీ కష్టాన్ని చెప్పుకుంటే నీ ముందు అయ్యో పాపం అంత కష్టం వచ్చిందా అంటారు. నీ వెనకాల మంచి భలే వచ్చిందని చెప్పి చంకలు గుద్దుకునే నరులకు దగ్గరికి నువ్వు వెళ్ళి నీ సమస్యలు చెప్పుకోవద్దు. మన కష్టం కలిగినప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళి మన కష్టాన్ని చెప్పుకోవాలి తప్ప దేవుని మీద సనగడం, అసలు దేవుడు ఉంటే నాకే ఎందుకు ఇన్ని కష్టాలు రావాలి, దేవుడు ఉంటే నాకెందుకు ఇంత శ్రమలు రావాలి అని మనము దేవుణ్ణి ప్రశ్నించడం అనేది మనము ఎప్పుడు కూడా మనము చేయకూడదు, సనగకూడదు. అందుకే హెబ్రీ గ్రంథము హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ అంటాడు, వారు సనగడం వల్ల చాలామంది అక్కడ సంహరింపబడ్డారని చెప్పి రాస్తారు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనము, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనుననియు చేదైన వేరు ఏదైనా మెలుచుపలుచడం వల్ల అనేకులు అపవిత్రులైపోదురేమోనియు ఒక్క పూట కూటి కొరకు ఇక్కడ ఏడ్చినటువంటి ఆ అతని వల్లే అయిపోతారేమో అని మీరు జాగ్రత్తగా ఉండండి, యాసావు వల్లే అయిపోతారేమో అని మీరు జాగ్రత్తగా ఉండండి అంటాడు. అయితే ఇంకొక చోట అంటాడు, వారు తనకి సంహరించబడ్డారట. సనగడం అనేది వద్దు. క్రైస్తవ జీవితంలో సనగడము అనేది మనం ఏమాత్రం కూడా చేయకూడదు. అనేకులు తనకి సంహరించబడి వారు అక్కడ కనాను దేశానికి ప్రవేశించడానికి వారికి అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ఈ రోజున బ్రతుకు చేదుగా మారింది. బ్రతుకు చేదుగా మారినప్పుడు దేవుని ఆలయాన్ని విడిచిపెట్టేస్తావా? బ్రతుకు చేదుగా మారిందని దేవుని విడిచిపెట్టేస్తావా? అలా మనం చేయకూడదు. నిజమైన విశ్వాసులు ఎప్పుడు కూడా దేవుని మీద కానీ, దైవజనుడి మీద కానీ, సంఘం మీద కానీ సనగరు. కష్టం కలిగినప్పుడు దేవుని మీద మనము శ్రమ కలిగినప్పుడు మనం దేవుని మీద సనగకూడదు. మోషే మొరపెట్టినప్పుడు మనము కూడా మొరపెట్టినట్టు మనం కూడా మొరపెట్టాలి. తర్వాత మోషే మొరపెట్టినప్పుడు ఏం జరిగిందంటే దేవుడు ఒక చెట్టు కొమ్మను అక్కడ చూపించాడు. ఆ చెట్టు దేనికి సాదృశ్యంగా ఉందంటే క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ చెట్టు క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ఆ చెట్టును మోషే ఎప్పుడైతే నరికి నీటిలో వేశాడో ఆ చేదైన నీరు ఆ తీయగా మారిపోయింది. ఈ రోజున చేదైన నీ బ్రతుకు మధురంగా మారాలంటే, చేదైన నీ జీవితము మధురమైన అనుభవాల గుండా వెళ్ళాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ బ్రతుకులోకి నీవు క్రీస్తుని ఆహ్వానించుకోవాలి. నీ బ్రతుకులో క్రీస్తు ఉండాలి. నీ బ్రతుకులో క్రీస్తు ఎప్పుడైతే ఉంటాడో నీ జీవితము చేదైన నీ జీవితము మధురముగా స్వీట్గా మారుతుంది. కాబట్టి ఈ రోజున నీ బ్రతుకు మారిందా? నీ బ్రతుకు చేదైన అనుభవం గుండా వెళ్తుందా? ఒక్కసారికి క్రీస్తు పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకో. దేవుడు నీ ప్రార్థన ఖచ్చితంగా ఆలకించి మారాను మధురంగా మార్చిన దేవుడు నీ జీవితాన్ని కూడా మధురంగా మారుస్తాడు. కనుక ఈ రోజున విశ్వాసంతో నాతో కలిసి ప్రార్థన చేసి ఈ ప్రార్థనలో ఏకీభవించి విశ్వాసంతో నాతో కలిసి ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ప్రార్థన చేస్తాడు. మహాగణుడ, మహోన్నతుడ, నీ మహోన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. చేదైన అనుభవాలు గుండా ఎంతోమంది ప్రయాణం చేస్తున్నారు. వ్యాధులనే అనుభవాలు, కోర్టు సమస్యలనే అనుభవాలు, పోలీస్ కేసులనే అనుభవాలు, లేకపోతే నిందలు, అవమానాలు అనే ఆ యొక్క చేదైన అనుభవాలు, బంధువుల మధ్య, కొలీగ్స్ మధ్య, లేకపోతే ఇరుగు పొరుగు వారి మధ్య చేదైన అనుభవాలు గుండా వెళ్తున్నటువంటి వారందరి నిమిత్తము కూడా మేము ప్రార్థన చేస్తాం. అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యం అనే చేదైన అనుభవం, అప్పుల బాధలనే చేదైన అనుభవం, ఇటువంటి అనుభవాలు గుండా వెళ్తున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారి చేదైన అనుభవాన్ని ఆనందానికి, మధురానికి మీరు మార్చమని ప్రభువును రక్షకుడని యేసునామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్లాడండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ మాకు తెలియచేయండి. మీ గాడ్ రిచ్లీ బ్లెస్ యూ.